గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. బయట చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు కదా, వాళ్ళలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, హైలీ టాలెంటెడ్ పీపుల్ని ఒక 3 lakhs ప్యాకేజ్కి సెట్ చేయి. సార్ వాళ్ళు వచ్చేదే 4.5 5 మరీ 3 అంటే కష్టమేమో. నా కంపెనీలో అంతకు మించి ఈయన నీకు తెలుసు కదా. పెద్ద సంఘ సేవ చేస్తున్నట్ట బిల్డప్ ఇస్తున్నావేంట్రా? యా, ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే సార్. చూడమ్మా, హెచ్ఆర్ అంటే ఎలా ఉండాలి, నీ స్కిల్స్తో వాళ్ళని తిమ్మిరి బమ్మిరి చేసి కన్విన్స్ చేయాలి. నా టాలెంట్ తోటి ఇప్పుడు వాళ్ళని సంఖ నాకేమంటావు, అంతేగా? అంతేగా. ఓకే సార్, కెన్ ఐ లీవ్? వెళ్ళు. వేస్ట్ ఫెలో. హలో సార్, యూ కెన్ డూ ఇట్ మోర్. నాకు హై ప్రాఫిట్స్ కావాలి, లెస్ కాస్ట్. ఓకేనా? ఓకే సార్, పక్కా. ఓకే. హాయ్ అనిల్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు అనిల్ మేడం, నేనుండే చార్మినార్. గల్లీలో లేడడినా మన పేరు మస్తు ఫేమస్. అనిల్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఆధార్ కార్డు అడ్రస్ కాదు, అంటే నువ్వు ఏం చేసిన ఇంత ముందు, నీ క్వాలిఫికేషన్ అండ్ ఆల్. ఇలా రాసుకొచ్చినాడు, మళ్ళీ చెప్పాలనా? సో వై డూ యూ నీడ్ దిస్ జాబ్? ఎందుకంటే రేట్ మేడం, బయట గోల్డ్ సిగరెట్ రేటు 5 రూపాయలు ఉండే 10 రూపాయలు చేశారు. పైసలు లేక బీడీలు తాగుతున్నా మేడం. ఫ్రెండ్స్ కూడా షేరింగ్ ఇవ్వట్లేదు మేడం. బీర్ రేటు 100 రూపాయలు ఉండే మేడం, 150 రూపాయలు చేశారు. ఎట్లా మేడం? డబ్బులు అవ్వట్లేదు మేడం. డబ్బులు కావాలి మేడం, జాబ్ కూడా కావాలి మేడం. సో ఇప్పుడు నీ ఖర్చులకి నేను జాబ్ ఇవ్వమంటున్నావు, కానీ నేను ఎందుకు ఇవ్వాలో రీజన్ ఏం చెప్పట్లేదు నువ్వు. మేడం మీరు ఏదైనా పని చెప్పండి, ఇలా చేసేస్తా. ఎలా? ఇలా అయితే అలా బయటికి పో. మేడం ప్లీజ్ మేడం, ఈ జాబ్ నాకు అర్జెంట్ మేడం, ఎమర్జెన్సీ ప్లీజ్ మేడం. సరే, మళ్ళా చక్కగా పని చేస్తావా లేకపోతే ఏమైనా రిమార్క్ తెప్పిస్తావా? ఖచ్చితంగా మేడం, ఏ రిమార్క్ తెప్పియా, నాకు ఎంత ఇచ్చినా పర్లేదు. సరే, మళ్ళా నమ్మిస్తున్నా. సో హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఓ 30-40 వేలు, 100-200 తక్కువైనా పర్లేదు. హలో, తగ్గు. మాక్సిమం 13-14 వేలు వస్తాయి చేతికి. కావాలంటే చెప్పు, లేకపోతే లేదు. అన్ని ఖర్చులు అంటే మిగులుతుంది మంచి. ఏంటి? ఓకే మేడం, ఎంత ఇచ్చినా పర్లేదు. ఓకే మేడం, మళ్ళీ పెంచుతారా మేడం? సాలరీయా? పెంచుతారు. థ్యాంక్ యూ మేడం. యా. థ్యాంక్ యూ మేడం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఓకే. Hey Aditya, Hello, how are I'm you? fine. How are you? I'm good to see you. So yeah, we were checking your profile. It's like amazing. ఇంత క్వాలిఫైడ్ మెంబర్స్ ఇప్పటిదాకా చూడలేదు, అండ్ మా కంపెనీకి మీలాంటి వాళ్ళు కావాలి. సో యా, అందుకే మేము పిలిపించాం, అండ్ ఇట్స్ లైక్ Thank you. సో యా. Okay, should we get into the package? యా, ష్యూర్. సో మీకు ఇస్తున్న ప్యాకేజ్ ఇక్కడ ఎవరికి ఇస్తలేము, సో ప్లీజ్ డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఎనీవేర్. Yeah, sure. Yeah. So we figured out your package around 3.5. నా కరెంట్ ప్యాకేజ్ 5 lakhs అండి. ఇది చెప్పడానికి నన్ను ఢిల్లీ నుంచి పిలిపించారు. నాకు ఫ్లైట్ ఛార్జెస్ బొక్క. అయినా అన్నిసార్లు ఫోన్ చేశాను కదా మీకు, అప్పుడే చెప్పి ఉండాల్సింది కదా. ఈ ముష్టి ప్యాకేజ్ డిస్కస్ చేయడం కోసమేనా నేను అంత కష్టపడి వచ్చింది? పైగా ఎవరికి చెప్పకూడదంట ఇల్లా ఫుడ్ ప్యాకేజ్ గురించి. చెప్పుకోవడానికి నా సిగ్గు ఉండాలి. ఓహో, ఇందుకేనా చెప్పొద్దన్నారు. అయినా మీకు రే, నన్ను అడిగితే ఏమొస్తుందిరా? పోయి ఆ సొటారిగా అన్నాడు, ఇంత పొట్టేసుకొని బేరాలు ఆడమంటాడు, ఏదో కూరగాయలకు బేరం ఆడేటట్టు. వాడు ఎట్లాంటి టైప్ తెలుసా? కందిపప్పు రేటుకి జీడిపప్పు పట్టుకరమనేటట్టు. మళ్ళీ హై ప్రాఫిట్స్ లెస్ కాస్ట్ కావాలంట జఫాగాడు. మళ్ళీ నా స్కిల్స్ తోటి తిమ్మిరి బొమ్మరు చేయాలంట. కొడుకు కొడితే తిమ్మిరి ఎక్కుతుంది మళ్ళీ. అయినా నీకు కాల్ చేసి, బాబు ఇంత ప్యాకేజీ నేను ఎర్రిపప్పని చేద్దాం అనుకుంటున్నా, నువ్వు వస్తున్నానా? ఏం మాట్లాడుతున్నా? కాల్ రాగానే సంకల్ గుర్తుకుంటూ వచ్చేస్తారా నీ అబ్బా? హలో ఎక్స్క్యూజ్ మీ. ఆదిత్య, యా. సో నువ్వు ప్యాకేజ్ దాకానే చూస్తున్నావు, కానీ మనకి ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. Anyway, you'll get a hike in every 3 months, so I think it shouldn't be a problem according to me. మీరు ఇక్కడే ఉంటారుగా? ఎక్కడికి పోరుగా? లేదు. ఓకే, ఆల్ సెట్, కూల్, ఫైన్ ఆదిత్య. దెన్ ఐల్ సెండ్ యూ ద ఆఫర్ లెటర్, సో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? యా, బాయ్. దేవుడా, ఈరోజు ఒక బక్రా దొరికాడు. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా. మ్యామ్ 2 కల్లా వెళ్ళిపోవచ్చా? ఫస్ట్ ముఖం చక్కగా పెట్టాడు. 2కి వెళ్ళిపోతా మ్యామ్. దేనికి మ్యామ్? అదే ఎందుకు? లేడీస్ ప్రాబ్లం మ్యామ్. లాస్ట్ వీక్ ఈ రీజన్ చెప్పే కదా లీవ్ తీసుకున్నావు. అయినా నీకు లీవులు కావాలంటే ఈ రీజన్ తప్ప ఏం దొరకదా? అసలు నీ రీజన్లు ఎంత సిల్లీ అండ్ సెంటిమెంటల్ ఉంటాయి తెలుసా? లాస్ట్ మంత్ ఇట్లానే చేసినావు, మీ తాత వీకెండ్ అని చెప్పి లీవులు తీసుకున్నావు. ఏం చేసినావు? గోవాలో చెక్కలు కొట్టుకుంటూ ఫోటోలు పెట్టావు. పెడితే పెట్టినావు, అందులో నన్ను ట్యాగ్ చేసాడు అవసరమా? ఇప్పుడు లీవులు తీసుకున్నందుకు నువ్వు తెలివిగలదానివా, లేకపోతే లీవ్ ఇచ్చినందుకు నేను ఎర్రి పుష్పన్నా?